राघवी गगनचर प्रवाह पावितस्तरे केवलं व्यलम्बिताम्बुजं कपालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु नः शिव जटाकटाः सम्भ्रमब्धमन्निलिम्पगच्छन्ति रोलवीचि वल्लरी विराजमानमोघरत्तगत्तगत्तगत्तगज्ज्वलल्ललाटकट्टव्यापके किशोरचन्द्रशेखरे रतिक्षणम् ॐ नमः शिवाय। హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే కేరళలోని త్రిశూర్లో ఉండే మొట్టమొదటి శివాలయం వడక్కనాథన్ టెంపుల్ మీకు చూపిస్తున్నానండి. సో వీడియో చూస్తూ ఆ విశేషాలు ఏంటో కూడా తెలుసుకుందాం. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్. కేరళలోని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే ఏనుగులతో నిర్వహించే పూరం అనే ఉత్సవం ఈ వడక్కనాథన్ టెంపుల్లోనే జరుగుతుందండి. ఈ ఆలయంకి ఆదిశంకరాచార్యుల వారికి సంబంధం ఉంది. అది ఏంటనేది వీడియోలో ముందు తెలుసుకుందాం. ఈ వీడియో వరకు మనకి ఏంటంటే ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అన్నీ కూడా మాట్లాడుకుందాం. అయితే ఈ టెంపుల్ని సందర్శించాలి అంటే మీరు డైరెక్ట్గా ఈ టెంపుల్ కోసం ఒక్కదానికోసం వెళ్ళనవసరం లేదండి. ఎవరైనా కేరళలోని ట్రిప్కి వెళ్ళేటప్పుడు, మున్నార్ వెళ్ళేటప్పుడు కానీ, లేదా తమిళనాడులో ఊటీ, కోయంబత్తూరు వెళ్ళేవాళ్ళు కానీ, లేదా కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళేవాళ్ళు కానీ ఈ టెంపుల్ని అన్నిటితో పాటు ఇది చూసుకోవచ్చండి. ఎందుకంటే గురువాయూర్ నుంచి మనకి 30 కిలోమీటర్స్ దూరంలో త్రిశూర్లో ఈ టెంపుల్ ఉంటుందండి. అలాగే కోయంబత్తూరు నుంచి బై క్యాబ్ వెళ్ళారంటే మీకు 2.5 hours పడుతుంది ఈ టెంపుల్ని చేరుకోవడానికి. వెళ్ళే వాళ్ళందరూ ఏం చేస్తుంటారు అంటే గురువాయూర్ యాత్రకు వచ్చేవాళ్ళు గురువాయూర్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఈ త్రిశూరు, అక్కడ నుంచి త్రిశూర్ దగ్గరే కాబట్టి ఈ త్రిశూర్ వడక్కనాథన్ టెంపుల్ కూడా సందర్శించుకుంటారండి. ఒకవేళ మీరు బై ఫ్లైట్ రావాలి అంటే మీకు కొచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో మీకు కొచ్చి ఉంటుంది. సో మీకు ఈ కొచ్చి నుంచి ఎవరైనా అంటే గురువాయూర్ వెళ్ళే వాళ్ళు బై ఫ్లైట్ వెళ్తే కొచ్చి నుంచి గురువాయూర్ వెళ్తారు కదండి. సో కొచ్చి నుంచి గురువాయూర్కి మధ్యలో మనకి త్రిశూర్ వడక్కనాథన్ టెంపుల్ ఉంటుందండి. సో మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో బై ట్రైన్ వెళ్ళే వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని ప్లేసుల నుంచి కూడా మనకి త్రిశూర్కి ట్రైన్స్ ఉన్నాయండి. సో త్రిశూర్ చేరుకొని అక్కడి నుంచి బై బస్సు మనకి క్యాబ్ కానీ గురువాయూర్ చేరుకోవాలి కాబట్టి ఈ గుడి కూడా సందర్శించుకోవచ్చు. వడక్కనాథన్ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నది ఇది ప్రధాన ద్వారం, అంటే మెయిన్ ఎంట్రన్స్. సో మనం అందరం కూడా ఈ ఎంట్రన్స్ నుంచే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. చూసారా ఆలయ ప్రధాన ద్వారం ఎంత గ్రాండ్గా ఉంది కదా. 1600 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని కేరళ ఆర్కిటెక్చర్కి ఎగ్జాంపుల్గా చూపిస్తారండి, అంత బాగుంటుంది. ఈ ఆలయం టైమింగ్స్కి వస్తే మార్నింగ్ 11 గంటలకల్లా ఈ టెంపుల్ని క్లోజ్ చేసేస్తారండి. మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి మళ్ళీ ఓపెన్ చేస్తారు. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ బిఫోర్ 11, ఈవినింగ్ ఆఫ్టర్ 5 మీకు దర్శనం అవైలబుల్గా ఉంటుందండి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా ఏంటంటే ఇక్కడికి వెళ్ళే వాళ్ళు లేడీస్ అయితే శారీ కానీ చుడిదార్ కానీ వేసుకోవాలండి కంపల్సరీ. సో జెంట్స్ అయితే పంచి కట్టుకోవాలనే రూల్ ఏం లేదు, కానీ పైన షర్ట్ మాత్రం లోపలికి వెళ్ళాక తీసేస్తారండి. ఎవరు షర్ట్ వేసుకోకూడదు. టెంపుల్ లోపల కెమెరాస్ అలౌ లేదండి. సో నేనైతే పర్మిషన్ తీసుకొని ఆ మాత్రం బయట ప్రాంగణంలో వీడియో షూట్ చేశాను. సో లోపల మెయిన్ టెంపుల్ కానీ ఇంకా లోపలైతే వీడియోకి అలౌ చేయలేదు. ఓన్లీ బయట కొంచెం ప్రాంగణం తీసుకోవడానికి మాత్రమే అలౌ చేశారు. ఇప్పుడైతే మనం వడక్కనాథన్ టెంపుల్ స్థల పురాణం, ఆదిశంకరాచార్యుల వారికి ఈ టెంపుల్కు ఉన్న సంబంధం ఏంటో చూసేద్దాం. ఆలయ స్థల పురాణం ప్రకారం పరశురాముడు సమస్త భూమండలాన్ని 21 సార్లు పర్యటించి క్షత్రియులను సంహరించాడు. క్షత్రియులను చంపిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి పరశురాముడు ఒక యజ్ఞాన్ని చేసి క్షత్రియుల నుంచి తీసుకున్న భూమిని కశ్యప మునికి దానంగా ఇచ్చాడు. అందుకే అప్పటి నుండి భూమిని కశ్యపి అని కూడా పిలుస్తాము.
అలా పరశురాముడు భూమినంతటినీ కశ్యపునికి దానం ఇచ్చాక పరశురామునికి తపస్సు చేసుకోవడానికి ప్రదేశం లేదు. అందుకని ఆయన పరమశివుణ్ణి పూజించి ఆయన ఇచ్చిన గొడ్డల్ని విసరగా అది సముద్రంలో ఎక్కడైతే పడిందో ఆయన మీద గౌరవంతో సముద్రుడు వెనక్కి వెళ్ళాడు. అలా వెలువడిన ప్రదేశమే కేరళ అని ఈనాటికి నమ్ముతారు. అయితే ఆ ప్రదేశం అంతా ఉప్పుమయం కావటంతో పరశురాముడు శివుణ్ణి ప్రార్థించగా శివుడు ఏం చెప్పారంటే ఆ ప్రదేశం అంతా కూడా విషజ్వాలలు జల్లితే ఆ ప్రదేశంలో ఉన్న ఉప్పు మాయమవుతుంది అని చెప్పి నాగదేవతను ప్రార్థించమని చెప్తాడు. దాంతో పరశురాముడు సముద్రం ఒడ్డునే ఒక ప్రదేశాన్ని గుర్తించి దానికి తీర్థశాల అని పేరు పెట్టి నాగదేవతను పూజిస్తూ ఉంటాడు. అతని పూజకు తపస్సుకు మెచ్చిన నాగరాజు దివ్యమనులతో ప్రత్యక్షమయ్యి అక్కడ విష సర్పాలను వదులుతాడు. అప్పుడు ఆ విష సర్పాలన్నీ కూడా అక్కడున్న ఉప్పునంతటినీ కూడా పీల్చేస్తాయి. అప్పుడు ఆ భార్గవరాముడు ఆనందంతో కైలాసానికి వెళ్ళి శివపార్వతులను, వినాయకుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళని భూమి మీదకు రావాలని ఆహ్వానిస్తాడంట. అప్పుడు శివుడు తన పరివారంతో సహా భూమి మీదకు వచ్చి ఒక మర్రి చెట్టులో అంతర్ధానమయ్యారంట. అందువలన ఎన్నో ఏళ్లగా ఆ మర్రి చెట్టు కిందే ఉన్న శివలింగాన్ని ఒక ఆలయంలోకి పెట్టాలి అని చెప్పి కొచ్చి రాజులు నిర్ణయించుకొని ప్రస్తుతం ఇప్పుడు ఉన్న దేవాలయంలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించారంట. అప్పటి నుండి అంటే 1600 సంవత్సరాల నుండి కూడా శివలింగానికి అభిషేకం చేయడానికి నెయ్యిని వాడేవాళ్ళంట. ఇప్పటికీ కూడా త్రిశూర్ వడక్కనాథన్ టెంపుల్లో స్వామివారికి అభిషేకం నెయ్యితోనే చేస్తారు. అంటే ఆ స్వామివారి మీద ఉన్న నెయ్యి కూడా ఎప్పుడు గడ్డకట్టుకునే ఉంటుంది. అయితే ఈ ఆలయం ప్రాముఖ్యత ఏంటంటే ఇన్ని ఏళ్ల నుండి నెయ్యితో అభిషేకం చేస్తున్న ఒక దుర్వాసన రావటం కానీ, ఈగలు మూగటం కానీ రాదంట. ఈ రోజుకి రాదంట. ఎంత వేడిగా ఉన్న ఎంత ఎండాకాలమైన నెయ్యి కరిగిపోవడం అంటూ జరగదంట అండి. అది అక్కడ ఉన్న ప్రాముఖ్యత. సో మనం వెళ్ళినా కూడా అక్కడ అభిషేకం అని వేరేగా నెయ్యితో అభిషేకం చేయిస్తారండి. అంటే మనం డైరెక్ట్గా చేయం. మనం కానీ అక్కడ పే చేస్తే మనీ ఉంటుంది, ఇంతని పే చేస్తే మనకి నెయ్యి ఇస్తారు. సో మన గోత్రాలు అన్నీ చెప్తే వాళ్ళు తీసుకొని వాళ్ళే అభిషేకం చేస్తారంటండి. అయితే ఈ నేతిని ఆయుర్వేద వైద్యులు ఒక ఔషధంగా భావించి వాళ్ళ మందుల తయారీలో కూడా ఈ రోజుకి వాడుతూ ఉంటారండి. ఇప్పుడు మనం ఆదిశంకరాచార్యుల వారికి ఈ వడక్కనాథన్ టెంపుల్కు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. కేరళలోని కాలడీలో శివగురువు అనే బ్రాహ్మణుడు, ఆర్యాంబ ఆయన భార్య నివసిస్తూ ఉండేవాళ్ళు. సంతానం లేని ఈ బ్రాహ్మణులు దంపతులిద్దరూ కూడా వడక్కనాథన్కి వచ్చి ఈ స్వామివారిని ప్రార్థించి ఒక కుమారుడు కావాలని చెప్పి 48 రోజులు పూజలు చేశారంట. వాళ్ళ భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై మీరు కోరుకున్నది నెరవేరుతుంది, అయితే మీకు ఎక్కువ మంది మొద్దు పిల్లలు కావాలా, ఒకే ఒక తెలివైన వాడు కానీ కొద్ది రోజులు మాత్రమే జీవించే కుమారుడు కావాలా, కోరుకోండి అని అడిగారంట. అప్పుడు ఆ బ్రాహ్మణ దంపతులు మాకేమి కావాలో మాకంటే మీకే ఎక్కువ తెలుసు స్వామి, మీరు ఏదంటే అదే చేయండి అని అడిగారంట. అప్పుడు వాళ్ళ సమాధానానికి మెచ్చి తన దక్షిణామూర్తి అంశంతో ఒక బాలునిగా జన్మించాడంట పరమశివుడు. అలా వడక్కనాథన్ ఆశీర్వాదంతో శివగురువు ఆర్యాంబులకు ఆదిశంకరాచార్యుల వారు జన్మించారు. ఈ వడక్కనాథన్ బ్యాక్ గేట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి పరమాకావో భగవతి ఆలయం ఉంటుందండి. దాన్ని కూడా మీరు సందర్శించుకోండి. అయితే కేరళలో ఉండే ప్రధానమైన భగవతి ఆలయాల్లో ఈ ఆలయం ఒకటండి. ప్రతి ఏటా కేరళలో జరిగే పోరం ఏనుగుల ఉత్సవాల్లో ఈ టెంపుల్ నుంచే 15 ఏనుగులు వెళ్ళి పాల్గొంటాయండి. సో పోరం ఉత్సవం అనేది కేరళలో చాలా ప్రతిష్టమైనది. సో ఇదండి త్రిశూర్ వడక్కనాథన్ ఆలయం కోసం విశేషాలు. మీకైతే మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి ప్లీజ్.